చరిత్ర కలిగిన హుస్నాబాద్ గడ్డను పరిపాలన సౌలభ్యం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ముక్కలు చేసి 3 జిల్లాల్లో కలిపి ప్రజలకు పెనుభారం మోపారు. జిల్లాలో ఉద్యమంలో కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతం ఉండాలని జిల్లాల పునర్విభజన ఉద్యమంలో అఖిలపక్ష పార్టీ నేతల మద్దతుతో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బొమ్మవని సతీష్, మాజీ పట్టణ అధ్యక్షులు దుడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రోజున రాజరాజేశ్వర గార్డెన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో కరీంనగర్ జిల్లాలోని ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని మండలాలకు 3 జిల్లాల్లో కలిపిన ఆనాటి ప్రభుత్వంపై అఖిలపక్ష పార్టీలు కలుపుకొని ఉద్యమం చేపట్టామని అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన, కులగణన, అసెంబ్లీ, పార్లమెంటు పునర్విభజన కోసం మండలంలోని, జిల్లాల్లోని గ్రామాల భౌగోళిక సరిహద్దులు, బౌండరీలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో భౌగోళిక సరిహద్దులు, బౌండరీలు కేంద్రానికి పంపకముందే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, కోహిడ, అక్కన్నపేట తిరిగి కలిపేందుకు జీవో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో దుడ్డి శ్రీనివాస్, ముఖ్య సంపత్ నాయకులతో పాటుగా మాజీ మండల అధ్యక్షుడు వెల్దండి రాజేంద్ర ప్రసాద్, పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు రాయకంటి చందు, తగరం లక్ష్మణ్, పట్టణ రూరల్ మండల ఉపాధ్యక్షులు బోగ మహేష్, పూదరి కిష్టయ్య, బాలరాజు, వివిధ బాధ్యతల్లో ఉన్న బీజేపీ నాయకులు మల్లం ప్రసాద్, పెందోట భూశంకర్, ఎర్రబెల్లి ప్రశాంత్, బైరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం కోసం రాజకీయంగా లేకుంటే వివిధ కారణాలతో హుస్నాబాద్ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం కోసము ఈ ప్రాంతాన్ని 3 ముక్కలుగా విభజించి ఈ హుస్నాబాదు, అక్కన్నపేట, కోయిడ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో కూడా హుస్నాబాద్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా హుస్నాబాద్ ప్రాంతంలో వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో కలుపుతానని చెప్పేసి తను చెబుతూ పిసిసి అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఉండి ఈరోజు హుస్నాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభిష్టం మేరకు, కోరిక మేరకు ఈ హుస్నాబాద్, అక్కన్నపేట, కోయిడ మండలం కరీంనగర్ జిల్లాలో కలపాలని చెప్పేసి రాబో రోజుల్లో కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ జాతీయ స్థాయిలో కూడా కులగణన మరియు జనగణన కార్యక్రమం జరుగుతున్నది. దానికి ముందు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తే మన జనగణన అనేది, కులగణన అనేది కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. రేపు పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది, మరియు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ అసెంబ్లీ స్థానాలను, పార్లమెంటు స్థానాలను మన కరీంనగర్ జిల్లాలో కూడా కొనసాగడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీని ప్రధాన హామీ ఇది. ఈ హామీని మీరు నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్తో హుస్నాబాద్కు ఉన్నటువంటి పెనవేసుకున్న అనుబంధాన్ని శాశ్వతంగా తెగిపోకుండా కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే కులగణన, జనగణన జిల్లా సరిహద్దులు, జిల్లాల యొక్క ప్రాంత ఆధారంగా జరగబోతూ ఉంది. రాబో రోజులలో దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలు 855 స్థానాలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే శాసనసభలో 119 స్థానాల నుంచి 153 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ యొక్క ఊపిరే కరీంనగర్లో కలుపుతానని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.